అడిగేవారు లేరు, అడ్డుకునేవారు కానరారు, పర్యవేక్షించాల్సిన వారు పత్తా లేరు. ఫలితం మార్కెట్లో కల్తీ కారం రాజ్యమేలుతోంది. అధికారుల నోళ్లను నోట్ల కట్టలతో మూసేసిన కొందరు పచ్చబాబులు పేదల జీవితాలతో ఆడుకుంటున్నారు. కల్తీ కారం విక్రయాలతో కోట్లకు పడగలెత్తుతున్నారు. గుంటూరులో జరుగుతున్న కల్తీ కారం దందాపై సాక్షి టీవీ ప్రత్యేక కథనం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గుంటూరు మిరపఘాటుకు కల్తీ మకిలి అంటుకుంది. కొంతమంది స్వార్థపరులు యథేచ్ఛగా కారాన్ని కల్తీ చేసి మార్కెట్ చేస్తున్నారు. డబ్బుకు కక్కుర్తిపడి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. చాలా కాలంగా ఈ వ్యవహారం నడుస్తున్నా అధికార యంత్రాంగం నిద్ర నటిస్తూ తమకు రావలసిన మామూళ్లు రాగానే చేతులు ముడుచుకుని కూర్చుంటోంది. గుంటూరు చుట్టుపక్కల కారం తయారు చేసే పరిశ్రమలు సుమారు 80 వరకు ఉన్నాయి. గుంటూరు మార్కెట్ యార్డు నుంచి మిర్చిని కొనుగోలు చేసి కారం తయారు చేస్తారు. అయితే అక్రమార్జనకు అలవాటు పడిన కొందరు బడాబాబులు మిర్చి పిప్పితో కారం తయారు చేస్తే 3 రెట్లు అధికంగా ఆదాయం పొందవచ్చని ప్లాన్ వేశారు. దీంతో ఖమ్మంలో ఉన్న ఓ చైనా కంపెనీ నుంచి పిప్పిని సేకరిస్తున్నారు. మిర్చి నుంచి రంగు, నూనెను తీసిన తరువాత వచ్చిన పిప్పిని ఆ కంపెనీ బయటపడేస్తుంది. ఆ పిప్పిని కొనుగోలు చేసి తీసుకువస్తున్న కల్తీ కారం అక్రమార్కులు ఏకంగా దాంతోనే కారం పొడిని తయారు చేస్తున్నారు. పిప్పిని పొడిగా మార్చి అందులో రెడాక్సైడ్ అనే రసాయనిక పదార్థాన్ని కలుపుతారు. మిర్చి తొడిమెలు, తాలుకాయలను కూడా పొడిగా మార్చేసి అందులో ఈ రెడాక్సైడ్ ను కలపడంతో మొత్తం అంతా రంగు మారుతుంది. ఇలా 70% కల్తీ కారంలో 30% అసలు కారం కలిపి ప్యాక్ చేస్తారు. ఈ ప్యాకెట్లను కిలో 70 నుంచి 100 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. అదే ఒరిజినల్ కారం పొడైతే మార్కెట్లో కిలో 200 రూపాయల వరకు ఉంది. ఈ నకిలీ కారం పొడి సగం ధరకే వస్తుండటంతో ఎక్కువగా ఫుట్పాత్ టిఫిన్ సెంటర్లు, బజ్జీల బండ్ల వంటి వారు కొనుగోలు చేస్తున్నారు. ఈ కల్తీ కారం దందా ద్వారా ఏటా కనీసం 300 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోందని ఓ అంచనా. కల్తీ కారం మాఫియా రోజురోజుకు మితిమీరిపోతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం మేల్కొని దాడులకు దిగింది. 3 రోజుల పాటు కొన్ని కోల్డ్ స్టోరేజీలు, కారం తయారీ కేంద్రాల్లో అధికారులు తనిఖీలు చేసి వేల సంఖ్యలో కల్తీ కారం బస్తాలను సీజ్ చేశారు. కేవలం వాళ్ళ లాభం కోసం కోల్డ్ స్టోరేజీలు వాళ్ళు నింపుకోవడం కోసం ఏదైనా నింపేదానికి ఇవాళ ఇవే కాదు, అవసరమైతే గంజాయిని కూడా నింపేదానికి సిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తోంది. ఏదేమైనప్పటికీ కూడా జిల్లా కలెక్టర్ గారితో, అవసరమైతే ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి కఠిన చట్టాలు తీసుకురావడానికి, కానీ వీళ్ళ మీద ఖచ్చితంగా 420 అదేవిధంగా పీడీ యాక్ట్ పెట్టడానికి కూడా ఎంతవరకు అవకాశాలు ఉన్నాయి, వీటన్నిటిని కూడా సీజ్ చేయడం జరుగుతుంది. వీళ్ళ లైసెన్స్ కూడా తక్షణమే రద్దు చేయడం జరుగుతుంది. కఠిన చర్యలు తీసుకుంటాం. అయితే అధికారులు కొన్ని టార్గెట్ చేసిన కోల్డ్ స్టోరేజీలు, కారం మిల్లులపైనే దాడులు చేస్తూ మిగతా వారిని వదిలేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దాడుల నేపథ్యంలో కల్తీ కారం వ్యాపారులు సరుకును రహస్య ప్రాంతాల్లో దాచిపెడుతున్నట్లు సమాచారం. అయితే అలాంటివేమీ జరగకుండా తనిఖీలను నిరంతరం కొనసాగిస్తామని అధికారులు చెప్తున్నారు. ఇమిడియట్ గా వాళ్ళు ఎవరైతే యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలిపించి శాంపుల్ తీసి స్టాక్స్ సీజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడే మాకేంటంటే మాకు హైయర్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే మా ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ కమిషనర్ గారు కానీ ఇట్లాంటి ఏదైనా ఐడెంటిఫై అయితే మాత్రం ప్రెమిసెస్ కూడా సీజ్ చేయమంటున్నారు. మేము అది కూడా ఆలోచిస్తున్నాం. ఏ ప్రెమిసెస్ లో ఇది ఐడెంటిఫై అయితే ఇమీడియట్ గా కోల్డ్ స్టోరేజ్ కానీ గోడౌన్స్ కానీ ఏమైనా ఉన్నాయని సీజ్ చేస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. పెద్ద ఎత్తున వ్యాపించిన కల్తీ కారం ముఠాలపై అధికారులు దాడులు చేయడం కొంత ఉపశమనాన్ని కలిగిస్తోంది. అంత మాత్రానికే కల్తీలకు కాలం చెల్లినట్లేనని భావించాల్సిన పని లేదు. పీడీ యాక్ట్ లాంటి కఠినమైన చర్యలు తీసుకోవడంతో పాటు నిరంతరం నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. రవీంద్ర రెడ్డి, సాక్షి న్యూస్, గుంటూరు.